నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరు. అండ్ మన గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ రిఫ్లెక్షన్ భారత్లో మనం రీసెంట్గా చేసిన సనాతన కాంక్లో థర్డ్ ఎడిషన్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అన్ని అప్లోడ్ చేస్తున్నాం. అవి కూడా ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మనం థర్డ్ ఇయర్ కూడా ఇంకా కంప్లీట్ చేసుకోలేదు, కానీ మనం చేస్తున్నటువంటి పనులు మీకు అందరికీ తెలుసు. అండ్ ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇంకా చాలా పనులు చేయాలి. అండ్ ప్రస్తుతానికి అయితే చాలా కష్టంగా ఉంది. అండ్ మన ఛానల్స్‌కి ఇస్తున్నటువంటి కంటెంట్ గానీ, మన ఛానల్ ముందుకెళ్ళాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక సహకారం చాలా చాలా అవసరం. మీరు పంపే ప్రతి రూపాయి మాకు చాలా ఇంపార్టెంట్. గెలుపు తలుపు తట్టిన అధికార పీఠమెక్కనికి 10 రోజుల సుదీర్ఘ నిరీక్షణ. కేరళ కోటపై కాంగ్రెస్ జెండా అయితే ఎగిరింది, కానీ ఆ పీఠం మీద కూర్చునే నాయకుడు ఎవరు అన్నది మాత్రం ఒక మిస్టరీగా ఉంది. అక్కడ అంకెలున్నాయి, ఆధిక్యం ఉన్నది. మరి ఆ 10 రోజుల నిశ్శబ్దం వెనుక ఉన్న అసలు రాజకీయం ఎందుకు 10 రోజులు పట్టింది ముఖ్యమంత్రిని డిసైడ్ చేయడానికి? ముస్లిం క్రైస్తవ ఓటు బ్యాంకులను కాపాడుకుంటూనే మెజార్టీ హిందూ ఓటర్లను ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నారు? పెరుగుతున్నటువంటి బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ వేసిన మాస్టర్ ప్లాన్ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ భయం కేరళ కాంగ్రెస్ను ఏ రకంగా వణికించింది? విడి సతీష్ ఎంపిక వెనుక ఉన్న ఆ హై స్టేక్స్ పొలిటికల్ డ్రామా ఏందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల్లో స్పష్టమైన విజయం లభించినప్పటికీ కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద 10 రోజుల పాటు నిశ్శబ్దం కొనసాగింది. అసలు కాంగ్రెస్ దేనికి భయపడ్డది? ఈ జాప్యం వెనకాల హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ ఓటు బ్యాంకులను సమన్వయం చేయాలనే అధిక స్థాయి వ్యూహం ఉన్నది. ఏ చిన్న తప్పుడు సంకేతం పంపినా రాష్ట్రంలో పుంజుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందింది. చివరకు విడి సతీశన్ను ఎంపిక చేయడం ద్వారా కేరళ రాజకీయ సమీకరణాలు ఎంత సున్నితంగా మారినాయో స్పష్టమవుతా ఉన్నది. గురువారం మే 14 నాడు ఊహాగానాలకు తెరదించుతూ కేరళలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా విడి సతీశన్ పేరును ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడ్డది. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి వారం రోజులకు పైగా సతమతమైంది. సాధారణంగా స్పష్టమైన మెజార్టీ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజల్లోకి స్థిరత్వం, ఆత్మవిశ్వాసం అనే సందేశాన్ని పంపడానికి నాయకత్వాన్ని చాలా త్వరగా నిర్ణయిస్తాయి. అయితే కేరళలో కాంగ్రెస్ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. దీనికి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి రాకుండా కాంగ్రెస్ను అడ్డుకున్న ఒత్తిళ్లేంటి అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపించింది. కేరళ సీఎం ఎంపికలో కాంగ్రెస్ ఇంత సమయం తీసుకోనికి గల కారణాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేరళ రాజకీయాల్లో సామాజిక సమతుల్యత మరియు కాంగ్రెస్ ముందున్న సవాళ్లు. కేరళ రాజకీయాలు నేరుగా సామాజిక సమీకరణాలతో ముడిపడి ఉంటాయి. ఈ సమీకరణాలే కాంగ్రెస్కు సవాలుగా మారినాయి. ముస్లిం మరియు క్రైస్తవ ఓటర్ల మద్దతుతోనే కాంగ్రెస్, ముస్లిం లీగ్ కేరళ ఎన్నికల్లో విజయం సాధించాయి. గణాంకాలను పరిశీలిస్తే 140 మంది సభ్యులున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 35 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. దాదాపుగా 25% అన్నట్టు. ఇందులో కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ కలిపి 30 మంది ముస్లిం ఎమ్మెల్యేలను కలిగి ఉన్నాయి. సుమారుగా 85.7%. కేవలం ఐయుఎంఎల్ నుండి 22 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్ నుండి 8 మంది ఉన్నారు. ఎల్డీఎఫ్ కూటమిలో కేవలం 5 మంది ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్కు ఉన్న 63 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ముస్లింలు, అంటే 12.7%. కేరళ జనాభాలో హిందువులు సుమారు 54%, ముస్లింలు 26%, మరి క్రైస్తవులు 18% ఉన్నారు. ముస్లిం క్రైస్తవుల మద్దతుతోనే గెలిచినందున ఆయా వర్గాల నుండి సీఎం పదవి కోసం ఒత్తిడి పెరిగింది. అయితే ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేస్తే హిందూ మెజార్టీ వర్గాన్ని అసంతృప్తికి గురి చేసినట్టు అవుతుంది. అందే సమయంలో మైనార్టీల నమ్మకాన్ని కోల్పోతే వాళ్ళు సిపిఎం వైపుకు వెళ్ళేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది. చివరికి రాష్ట్రంలోని హిందూ మెజార్టీని విస్మరించలేక కాంగ్రెస్ ఒక హిందూ అభ్యర్థిని సతీశన్ ఎంపిక చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు అదేవిధంగా పెరుగుతున్నటువంటి బీజేపీ ప్రభావం కాంగ్రెస్ ఆందోళన చెందుతుంది. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. కేరళలో బీజేపీకి పరిమిత ప్రభావం ఉంటుందని భావించే కాలం పోయింది. గత దశాబ్ద కాలంగా బీజేపీ ఓటు శాతం క్రమంగా పెరుగుతూ ఉన్నది. 2019 లోక్సభ ఎన్నికల నుండి బీజేపీ తన ఉనికిని చాటుకుంటుంది. ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా నిర్మించిన నెట్వర్క్ దీనికి ప్రధాన కారణం.
ఒకవేళ కాంగ్రెస్ ముస్లిం లేదా క్రైస్తవ అభ్యర్థిని సీఎంగా ఎంపిక చేసి ఉంటే కాంగ్రెస్ హిందువులకు కేవలం ప్రతీకాత్మక ప్రాతినిధ్యాన్ని మాత్రమే ఇస్తుంది అనే బీజేపీ వాదనకు బలం చేకూరేది. ఇది బీజేపీ విస్తరణకు మరింత బాటలు వేసే అవకాశం ఉంది. అందుకే హిందూ ఓటర్లను దూరం చేసుకోకూడదని కాంగ్రెస్ భావించింది. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ ఉదాహరణతో భయం. దీని గురించి కూడా నిజంగా మనం చర్చించాలి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయం కాంగ్రెస్ను కలవరపెడతా ఉన్నది. 2016 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి 3 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు కేరళలో కూడా బీజేపీకి 3 సీట్లు వచ్చినాయి. కేవలం 10 ఏళ్లలో బెంగాల్లో బీజేపీ తన రూపురేఖలను మార్చుకొని 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లలో 207 సీట్లను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఇదే పరిస్థితి కేరళలో కూడా పునరావృతం కాకూడదని కాంగ్రెస్ జాగ్రత్త పడతా ఉంది. చివరగా కేరళ సీఎం నిర్ణయం కేవలం ఒక వ్యక్తిని ఎంపిక చేయడం మాత్రమే కాదు, మారుతున్నటువంటి భారత రాజకీయ ముఖ చిత్రంలో తమ ఓటు బ్యాంకును, సామాజిక పొత్తులను ఎలా కాపాడుకోవాలనే దాని మీద కాంగ్రెస్ చేసినటువంటి ఒక పెద్ద పరీక్షగా చెప్పొచ్చు. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ఎంపిక అనేది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన పదవి మాత్రమే కాదు, అది కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం వేసినటువంటి ఒక ఆచితూచి వేసినటువంటి అడుగు. మైనార్టీల ఆకాంక్షలు, మెజార్టీ వర్గాల మనోభావాలు మరియు వేగంగా విస్తరిస్తున్నటువంటి బీజేపీ సవాళ్ల మధ్య కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోవడానికి 10 రోజుల పాటు సాగించిన ఈ రాజకీయ మథనం రేపటి కేరళ భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. కేవలం సమీకరణాల కోసం చేసే రాజకీయాలు ప్రజల మద్దతును ఎంతకాలం నిలబెట్టగలవు? బీజేపీ బెంగాల్ ఫార్ములా కేరళలోనూ రిపీట్ అవుతుందా, లేక కాంగ్రెస్ తన పాత కోటను పదిలం చేసుకుంటుందా? కాలమే సమాధానం చెప్పాలి వీటన్నిటికీ. అయితే మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కేరళలో ఏ విధంగా అంటే కేరళ అనగానే మనకేమనిపిస్తుంది, చాలా ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్కువ మంది లిటరసీ చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రంగా మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం కమ్యూనిజం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది కేరళలో. మరి అటువంటి కేరళలో దైవభూమి, దేవభూమి అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం అదే కేరళను. మరి ఇన్ని సమీకరణాల మధ్యలో కాంగ్రెస్ అడుగులు వేస్తూ ఉంది అక్కడ. అండ్ ఇంకా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ అంటే ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయడానికి ఇన్ని రోజులు తీసుకున్నది. ఆ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ కాంగ్రెస్ గురించి మనకు తెలిసిందే, నిర్ణయాలు రాష్ట్రాల్లో అమలు కావాలంటే ఎక్కడి నుంచి రావాలి, ఏం చేయాలి అని. సో కేరళ పరిస్థితి ఎటువైపు వెళ్తుంది అండ్ కేరళ ప్రజల పరిస్థితి ఏంటి, దాని ఫ్యూచర్ ఏంటి, మీకు ఏమనిపిస్తుంది? అండ్ నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ విశ్లేషణ పైన కూడా మీ అభిప్రాయాలు ఏంటి? అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ 10 మందికి పంపే ప్రయత్నం చేయండి, తెలిపే ప్రయత్నం చేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.